అందరికీ హాయ్. ఇవాళ మనం చేయబోయే రీడింగ్ జూన్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది అనేది. సో జూన్ మంత్లో మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, మీకు జూన్ మంత్ ఎలా ఉండబోతుంది, పాజిటివ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ ఏమి ఉంటున్నాయి, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. Universe, please give me accurate reading, universe. How is June month going to be for my collective, universe? How is June month going to be for my collective, universe? Please give me accurate reading, universe. How is June month going to be for my collective, universe? Please give me accurate reading, universe. How is June month going to be for my collective, universe? Please give me accurate reading, universe. Please clarify Seven of Pentacles, universe. Please clarify the Magician, universe. Please clarify Ten of Swords, universe. Bottom of the deck, Knight of Wands. Okay. సో ఫస్ట్ జూన్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది దానికి మనం తీసాం కాబట్టి ఈ రీడింగ్. ఫస్ట్ ఏంటంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్. మోస్ట్లీ నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీరు గో త్రూ అవుతున్న పెయిన్ కానీ ఇప్పటి వరకు మీరు ఏదైతే పెయిన్ని ఫేస్ చేస్తున్నారో, స్ట్రగుల్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో అది ఎండ్ అయిపోయి ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ చాప్టర్ ఎండ్ అయిపోయి మీరేంటంటే మీ వెల్బీయింగ్ గురించి, మీ కెరియర్ గురించి ఫోకస్ పెట్టి వర్క్ చేయాలనుకోవడం అలా. సో హార్డ్ వర్క్ కనిపిస్తుంది. సో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏదైతే అచీవ్ చేయాలని అనుకుంటున్నారో దాని సైడ్ మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటూ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మీరు డైవర్ట్ అవుతూ ఉంటారని చూపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరేంటంటే ఏదైతే మీకు మీ లైఫ్లో కావాలి అని అనుకుంటున్నారో దానికి, ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్లో మీరు సక్సెస్ సాధించాలి అని, ఇది అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయాలని, లేకపోతే రిలేషన్షిప్లోని ఈ విధంగా ఉండాలి, ఆబ్స్టికల్స్ అని క్లియర్ చేసుకుని ఇలా ఉండాలి అలా ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం కదా. సో ఏంటంటే దానికి తగ్గ టూల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ సెట్ రెడీ. కాకపోతే ఏంటంటే జస్ట్ అది మీరు యాక్షన్ తీసుకోవడం ఒకటే మిగిలి ఉందన్నమాట. అంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఇట్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. దానికి కావాల్సిన బ్రిక్స్, శాండ్, సిమెంట్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యాక్షన్ తీసుకోవడం. అంటే ఇల్లు కట్టడం ఒకటే మిగిలి ఉంది. సో అది ఏ పర్స్పెక్టివ్లోనైనా, జాబ్ అయినా, కెరియర్ గురించి అయినా, ఎడ్యుకేషన్ అయినా, రిలేషన్షిప్ పరంగానైనా సరే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి అన్ని రెడీగా ఉన్నాయి. జస్ట్ యూ నీడ్ టు టేక్ యాక్షన్ అంతే. సో ఆ యాక్షన్ అనేది మీరు జూన్ మంత్లో తీసుకోబోతున్నారు. సో ఈ రీడింగ్ అందరికీ రెజనేట్ అవ్వాలని లేదు. సో ఫస్ట్ నేను చెప్పే కొన్ని కార్డ్స్ మీకు ఎక్కడైనా కనెక్ట్ అయినట్టు అనిపిస్తే, స్టోరీ ఎక్కడైనా అది మీదని అర్థం, లేదు అని అంటే ఈ రీడింగ్ మీది కాదు అని అర్థం. సో మీరు వేరే రీడింగ్స్ ఏమైనా నేను పోస్ట్ చేసినవి ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. అండ్ మీరేంటంటే టూ మెనీ ఆప్షన్స్ ఆర్ ఆపర్చునిటీస్ రావటం కానీ జూన్ మంత్లో, అంటే ఆప్షన్స్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఆపర్చునిటీస్ రెండు వేరే వేరే డిఫరెంట్ స్ట్రీమ్స్లో దొరకడం కానీ, అంటే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని కన్ఫ్యూజన్లో ఉండడం, ఏది చూస్ చేసుకోవాలి అని అనుకునే కన్ఫ్యూజన్లో ఉండటం, ఇలాంటివి ఏమైనా ఉండుండొచ్చు. కాకపోతే ఇక్కడ మనకు మెయిన్ చూపిస్తుంది ఏంటంటే మీకు ఎక్కువ అవకాశాలు అనేవి
కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువ అవకాశాలు మీకు జూన్ మంత్లో వస్తాయి. సో దాని నుంచి బెస్ట్ చూస్ చేసుకోవడం అనేది మీ ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఇంతకుముందు హార్డ్ వర్క్ చేసిన పనులు ఏవైనా కానీ ఆర్ బాగా ఎఫర్ట్స్ పెట్టి ఏదో అచీవ్ చేయాలి అని బాగా కష్టపడి, ఇప్పుడు ఒక విత్తనం నాటి అది చెట్టు అయ్యే వరకు వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఉంటుంది కదా. సో అలానే ఏంటంటే, మీరు ఏదో ఎఫర్ట్స్ ఏవో పెట్టారు ఏదైనా రిలేషన్షిప్లో కానీ, లేదు అని అంటే మీ కెరియర్కి సంబంధించి కానీ ఏదో సంథింగ్ యూ ట్రైడ్, దానికి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో జూన్ మంత్లో మీరు కొంచెం ఓపిక్గా ఎదురు చూసే, అంటే ఎవరి మెసేజ్ కోసమైనా కానీ, లేదు అని అంటే ఏదైనా మీరు రాసిన ఎగ్జామ్స్ గురించి కానీ ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం కానీ, అలా ఓపిక్గా ఎదురు చూడడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, సమ్ సార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్ రావటం కానీ, లేదంటే ఫైనాన్షియల్గా మీరు సడన్గా డౌన్ అయిపోవడం, బిజినెస్లో అది లాస్ రావటము, అంటే ఒంటరిగా ఫీల్ అవ్వడం, కొంచెం లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్ లాగా ఫీల్ అవ్వడం అనమాట. సో అలాంటిది మీకు జూన్ మంత్లో జరగచ్చు. మేబీ ప్రాబబ్లీ లాస్ట్ వీక్లో కానీ లాస్ట్ 2 వీక్స్లో ఎప్పుడైనా జరగచ్చు. అండ్ సంబడి ఎవరి నుంచో మీరు ఇంపల్సివ్గా ఒక మెసేజ్ రిసీవ్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరే వేరే వాళ్ళకి ఎవరికైనా ఎప్పటి నుంచో మెసేజ్ చేయాలని అనుకోవడం కానీ, కమ్యూనికేట్ చేయాలని అనుకోవడం కానీ, ఏమైనా చేస్తూ అని వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి మీరు సడన్గా మెసేజ్ చేయడం కానీ, పాస్ట్ మెమరీస్ బాగా గుర్తు తెచ్చుకోవడం, ఆర్ మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని రీకాల్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆ స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకోవడం కానీ, లేదు అని అంటే ఒకప్పుడు బాగా ఉన్న రిలేషన్ ఇప్పుడు ఎండ్ అయిపోవడమో, బ్రేక్ అయిపోవడమో, గ్యాప్ రావటం ఏదైనా అయితే ఆ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుని మీరు కొంచెం ఎయిదర్ బాధపడ్డం కానీ, లేదు అని అంటే కొంచెం ఆ మెమరీస్ అన్నీ అప్పుడు బాగుండేవి కదా, ఎంత బాగుండేదో ఆ టైం, అలా మీరు గుర్తు చేసుకోవడం అనమాట. సో ఓవరాల్గా అయితే ఇక్కడ ఒకటి నెగిటివ్ కనిపిస్తుంది మనకి, ఫైనాన్షియల్ లాస్ ఏదైనా రావచ్చు. సో మీకు ముందుగానే ఇక్కడ తెలుస్తుంది కాబట్టి మీరు దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీరు ఈ రీడింగ్ ఎప్పుడైతే చూస్తున్నారో అప్పటి, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ అని అన్నాను కదా అని ఈ జూనే అని ఏం కాదు, నెక్స్ట్ ఇయర్ మీరు జూన్కి చూసినా సరే ఆ టైంకి మీ ముందు ఈ వీడియో అపియర్ అయితే అది మీకు కనిపించింది అంటే ఆ టైంలో అది మీకు కనిపించాలని అనుకుంది కాబట్టి ఇట్స్ లైక్ డివైన్ మీకు ఆ టైంలోనే వీడియో కనిపించాలి అని అనుకుంది కాబట్టి ఆ టైమే రైట్ టైం ఫర్ యూ టు వాచ్ అని. సో నా ఛానల్లో ఇంకా లవ్ రీడింగ్స్, కెరియర్కి సంబంధించిన రీడింగ్స్, యూనివర్స్ గైడెన్స్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటున్నాను రెగ్యులర్గా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. రెగ్యులర్లీ కనీసం 1 వీడియో 2 వీడియోస్ కంపల్సరీగా వస్తాయి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్. చాలా రీజనబుల్ ప్రైజెస్కే రీడింగ్స్, పర్సనల్ రీడింగ్స్ చేస్తున్నాను. సో యూ కెన్ జస్ట్ గో త్రూ మై డిస్క్రిప్షన్ బాక్స్, అందులో నేను మెన్షన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.